కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జైశంకర్, ధర్మేంద్ర ప్రధాన్, చిరాగ్ పాస్వాన్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, జైశంకర్, ధర్మేంద్ర ప్రధాన్, చిరాగ్ పాస్వాన్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో కీలక సమావేశం జరుగుతోంది. లోక్సభ స్పీకర్, ఇటు డిప్యూటీ స్పీకర్ ఎంపికపై చర్చిస్తున్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు జైశంకర్, కిరణ్ రిజిజు, ధర్మేంద్ర ప్రధాన్, చిరాగ్ పాస్వాన్ ఇతరులు పాల్గొన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి గోపి అందిస్తారు. గోపి, 18వ లోక్సభకు సంబంధించిన లోక్సభ సమావేశాలు జూన్ 24వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ అలాగే డిప్యూటీ స్పీకర్ ఎంపిక పైన బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ స్పీకర్ ఎంపిక, డిప్యూటీ స్పీకర్ ఎంపిక అంశాన్ని రాజ్నాథ్ సింగ్ కి బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాజ్నాథ్ సింగ్ నివాసంలో ప్రస్తుతం ఒక కీలక సమావేశం జరుగుతుంది. కిరణ్ రిజిజు, కేంద్ర మంత్రులు జైశంకర్, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ సహా చిరాగ్ పాస్వాన్, ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు సంబంధించిన కొంతమంది కీలక నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక పైన ముఖ్యంగా బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఇటు దాన్ని సమర్థిస్తామని చెప్పి ఎన్డీఏ మిత్రపక్షాలు చెప్పినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎవరిని స్పీకర్ గా ఎంపిక చేయాలి, అలాగే డిప్యూటీ స్పీకర్ గా ఎవరిని ఎంపిక చేయాలి అన్న అంశంపైన చర్చ జరుగుతుంది. అలాగే పార్లమెంటు సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహాలపైన కూడా చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం నీట్ యొక్క వివాదం జరుగుతోంది. అలాగే ఇటీవల పశ్చిమ బెంగాల్ లో జరిగిన ట్రైన్ యాక్సిడెంట్, ఇటు స్టాక్ మార్కెట్ కి సంబంధించిన కుంభకోణం పైన జేపీసీ వేయాలని చెప్పి కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కాబట్టి సో ఈ అంశాలతో పాటుగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ఇండియా కూటమికి సంబంధించి కూడా డిప్యూటీ స్పీకర్ ఉండాలన్న డిమాండ్ ని వారి తెర మీద తీసుకొచ్చే అవకాశం ఉంది కాబట్టి సో అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక అంశాన్ని రాజ్నాథ్ సింగ్ కి అప్పగించినట్లుగా తెలుస్తుంది. సో అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నిక అంశాన్ని ఏ విధంగా చేయాలి, పూర్తి చేయాలన్న అంశం పైన చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే ఇటు ఇప్పటి వరకు స్పీకర్ గా 17వ లోక్సభకు సంబంధించి ఓం బిర్లా వ్యవహరించారు. అలాగే 16వ లోక్సభకు సంబంధించి సుమిత్రా మహాజన్ స్పీకర్ గా వ్యవహరించారు. సో ఇప్పుడు 18వ లోక్సభకు సంబంధించి ఓం బిర్లానే కొనసాగించారా లేక కొత్తగా మరికొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. దగ్గుబాటి పురంధరేశ్వరి పేరు, అలాగే భర్తృహరి మెహతాబ్ బీజేడీకి సంబంధించి ఎంపీగా కొనసాగారు. ఇటీవల బీజేపీలో చేరారు. సో ఆయన కూడా 7 టర్మ్స్ ఎంపీగా ఉన్నారు. ఇటు కోటా నుంచి, రాజస్థాన్ కోటా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇటు ఓం బిర్లా కూడా మళ్ళీ విజయం సాధించారు కాబట్టి సో ఆయన్నే మళ్ళీ కొనసాగించాలి. ఇటీవల అమిత్ షా జేపీ నడ్డా ఓం బిర్లాని కలిసి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు స్పీకర్ గా ఎవరుంటారు అన్న అంశానికి సంబంధించి ఎన్డీఏ మిత్రపక్షాల బలంతో ప్రస్తుతం కేంద్రంలో 3వసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సో ఎన్డీఏే మిత్రపక్షాలతో కూడా చర్చించి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక అంశాన్ని ముఖ్యంగా బీజేపీ పరిశీలిస్తోంది. 24వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలు జరగబోతున్నాయి. 24, 25 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది. అలాగే 26వ తేదీన స్పీకర్ ఎన్నిక కార్యక్రమం ఉంటుంది. సో 1942 తర్వాత స్పీకర్ కి సంబంధించి ఎటువంటి ఎన్నిక కూడా జరగలేదు, ఏకగ్రీవంగానే ఎంపిక చేయడం జరిగింది. అయితే ఈసారి ఇండియా కూటమి 233 స్థానాల్లో విజయం సాధించడం జరిగింది కాబట్టి సో వాళ్ళు ఇటు డిప్యూటీ స్పీకర్ అంశాన్ని అలాగే స్పీకర్ ఎంపికకు సంబంధించిన అంశం పైన ఏ విధంగా వ్యవహరిస్తారన్న ఆసక్తి నెలకొంది. అయితే అన్ని రాజకీయ పార్టీలతో మాట్లాడి ఏకగ్రీవంగా స్పీకర్ ఎంపిక, డిప్యూటీ స్పీకర్ ఎంపిక అంశాన్ని పూర్తి చేయాలి అని చెప్పి బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ నివాసంలో చర్చలు అనేవి జరుగుతున్నాయి. సో ఎవరిని ముఖ్యంగా ఎంపిక చేసినా కూడా తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు బీజేపీకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇండియా కూటమికి సంబంధించి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అంశం పైన వారు ఎటువంటి స్టాండ్ తీసుకుంటారు అనే కోణంలో అన్ని రాజకీయ పార్టీలతో కూడా సంప్రదింపులు జరిపి ఏకగ్రీవంగా ఈ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ నివాసంలో చర్చలు సాగుతున్నాయి. అయితే గోపి, 18వ లోక్సభ స్పీకర్ గా ఓం బిర్లాని కొనసాగించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయని మనం అనుకోవచ్చు? ఆయన సీనియర్ పార్లమెంటేరియన్, ఇప్పటి వరకు 7 టర్మ్స్ కోటా నుంచి
ప్రాతినిధ్యం వహిస్తూ గెలుపొందడం జరిగింది. సో ఇప్పుడు గత 5 ఏళ్లు కూడా 17వ లోక్సభకు సంబంధించి ఆయనే స్పీకర్ గా కొనసాగారు. సో పార్లమెంటు వ్యవహారాలని సమర్థవంతంగా నడిపిన అనుభవం ఓం బిర్లాకు ఉంది కాబట్టి సో ఆయన కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఉత్తరాది రాష్ట్రాల నుంచి స్పీకర్ ని ఎంపిక చేయడం జరిగింది. సో దక్షిణాది రాష్ట్రాలకి కూడా ప్రాతినిధ్యం కల్పించాలన్న ఆలోచనలో భాగంగా దగ్గుబాటి పురంధరేశ్వరి, ఎన్టీఆర్ కుమార్తె, అలాగే ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇటీవల కేంద్ర మంత్రివర్గంలో ఆవిడకి స్థానం దక్కలేదు కాబట్టి సో ఆవిడ పేరు కూడా వినిపిస్తోంది. అలాగే మహిళలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ ఇటీవల రిజర్వేషన్ సంబంధించిన బిల్లు కూడా ఆమోదించడం జరిగింది కాబట్టి సో ఆ కోణంలో కూడా మహిళలు కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ఎంపిక చేసే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ గోపి.